నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో, పుత్ర గణపతి వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండం ప్రకారం పార్వతీదేవికి గణపతి పుత్రుడుగా ఆవిర్భవించాడని, గణపతికి సంబంధించి అనేక రూపాలున్నాయని, ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడని, గణపతికి సంబంధించి దాదాపు 216 అవతార స్వరూపాలున్నాయని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పారు. కాబట్టి ఈ పుత్ర గణపతి వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం పరిశీలిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొక సమయంలో గోలోకం నుంచి వచ్చి ఒక సన్యాసి రూపంలో కైలాసం ముందు భవతి భిక్షాందేహి అంటూ పార్వతీదేవి దగ్గర నిలబడతాడు. ఆ సమయంలో సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు భిక్షను ఇవ్వాలని పార్వతీదేవి కైలాసం లోపలికి వెళితే, అప్పుడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పార్వతీదేవి శయన మందిరంలోకి వెళ్ళి అక్కడ మంచం మీద కూర్చుంటాడు. అలా కూర్చున్నటువంటి సన్యాసి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఒక బాలుడిలాగా మారిపోయాడని, పార్వతీదేవి తనయుడయ్యాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో చెప్పారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మే ఒకానొక కల్పంలో పార్వతీదేవికి పుత్రుడిగా గణపతిగా ఆవిర్భవించాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండం మనకు తెలియజేస్తోంది. అయితే పుత్ర గణపతి వ్రతాన్ని ఎందుకు ఆచరించాలంటే, ఎవరైనా పుత్ర సంతాన ప్రాప్తి కలగాలంటే అలాంటి వాళ్ళు ఫాల్గుణ శుక్ల చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలి. పుత్ర గణపతి వ్రతం ఎలా చేయాలంటే, పంచలోహాలతో చేసిన గణపతి కానీ, గోమయంతో చేసినటువంటి గణపతిని కానీ మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ గణపతికి షోడశోపచార పూజను నిర్వహించాలి. అలాగే గణపతికి అటుకులు, బెల్లం, పాయసాన్న నైవేద్యంగా సమర్పించాలి. గణపతి షోడశనామ స్తోత్రం పఠించాలి. గణపతికి నివేదించినటువంటి అటుకులు, బెల్లము 8 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఈ పుత్ర గణపతి వ్రతం చేసేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి గణపతిని పూజించాలి. ఇలా ఎవరైతే పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతిని పూజిస్తారో ఫాల్గుణ శుక్ల చవితి తిథి నాడు వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి యోగం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే పుత్ర గణపతి వ్రతం సందర్భంగా వ్యాపారస్తులైతే గరికతో, జిల్లేడు పూలతో గణపతిని పూజించినట్లయితే వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తితో పాటుగా వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఫాల్గుణ శుక్ల చవితి పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడంతో పాటుగా నువ్వులు ఆహారంలో స్వీకరించడం ద్వారా, నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఫాల్గుణ శుక్ల చవితి పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతిని పూజించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సర్పదోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. త్వాం నత్వా మధురమధురీణా పనితయ నా సన్నిధతే అన్నారు. అంటే కలగకుండా ఉంటాయా? కలగకుండా ఉంటాయనడంలో అర్థం ఏంటి? కలిగి తీరతాయని చెప్పడం. అమ్మ ఇలా నమస్కరించిన వారికి తప్పకుండా మంచి పలుకులు కలుగుతాయమ్మా అంటే మామూలుగా చెప్పినట్లుంటుంది. ఇలా నమస్కరిస్తే మధురమైన పలుకులు కలగకుండా ఉంటాయా అని చెప్పడంలో నిశ్చయాత్మకంగా చెప్తున్నాడు. కలిగి తీరతాయని చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి పలుకులు ఇస్తుందంటే తల్లి, మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా. మాధుర్యానికి ఇక్కడ 3 తీసుకున్నారు. మధు అంటే తేనె, క్షీరం అంటే తెలిసింది పాలు, ద్రాక్ష. ఈ అటువంటి పలుకులు ఇస్తావు అన్నారు. ఏదో ఒకటి చెప్తే చాలు కదండి, 3 చెప్పడం ఎందుకు అంటే పలుకులకు కూడా 3 లక్షణాలు ఉండాలి. మొదటిది మధు లక్షణం. మధు లక్షణం అంటే వింటున్న కొద్దీ వినాలనిపించేటట్లు మాట్లాడితే అది మధుర వాక్కు అంటారు ఇక్కడ. అంతేగాని ఎప్పుడు ముగిస్తాడరా బాబు అని ఉండకూడదు, మాట్లాడితే అలా ఉండాలి. హనుమంతుడు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అలా విని ఆశ్చర్యపోయాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుందని. అది అలాగే రాముని గారి నుంచి వర్ణిస్తూ వాల్మీకి అంటాడు మధురా భాష్య అని, మధుర భాష్యట అని. రాముడు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది, అలా మాట్లాడగలగాలి.
ఆ మాటకి ఆ శక్తి అమ్మ కృప వల్ల వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిన్నప్పటి నుండి సరస్వతీదేవిని ఆరాధించమని చెప్పడానికి కారణం అది. పెద్ద అయ్యాక మానీయమని కాదు. అప్పుడు కూడా మన మాట బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది కనుక సామెత ఉంది. అలాగే నోరా వీపుకి తేకే అని ఒక సామెత ఉంది. మాటతో ఎన్నైనా చేయొచ్చు. వాగ్య సర్వస్య కారణం. ఇవి శాస్త్రం చెప్తున్నాడు అన్నమాట. అందుకు ముందు ఉండవలసినది మధులక్షణం. రెండవది క్షీరం. క్షీరం అని చెప్పినప్పుడు తెల్లదనం, స్వచ్ఛత, అంటే సాత్వికంగా ఉండాలి. ఆ మాట సత్వగుణంతో కూడి ఉండాలి. అంతేగాని మాటలో పారుష్యము, అవతల వారిని ఉద్విగ్నపరిచేటువంటిది, గాయపరిచేటట్లు ఉండకూడదు. అది ప్రియంగా, హితంగా, సత్యంగా ఉండాలి అంటారు. ప్రియవాక్కు, హితవాక్కు, సత్యవాక్కు. ఆ లక్షణం పేరు క్షీర. పైగా ద్రాక్ష అంటే చాలాసేపు మాట్లాడండి, వింటాను బాగుంది కానీ ఏం అర్థం కాలేదండి అని కాకుండా, కఠినమైనటువంటి విధంగా కాకుండా, ద్రాక్షాపాకం అని ఒక పాకం అండి. మనం చెప్పే ద్రాక్షలు కాదు ఇక్కడ. ద్రాక్షాపాకమని ఆ పాకం పట్టే విధానంలో ద్రాక్షాపాకం ఉంటుంది. నారికేళ్ల పాకం, ద్రాక్షాపాకం అని. ద్రాక్షాపాకం అంటే పెద్ద కష్టపడకుండా కాస్త ఆలోచిస్తే అర్థం కాగలగాలి. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాస్త ఆలోచిస్తే అర్థం కాగలగాలి. నవరసయుత ద్రాక్షారసయుత కృతిచే సొగసుగా మృదంగ తాళము జతగుర్చి నిన్ను చొక్కజేయు ధూరుడెవ్వడో నిగమ శిరోర్థము కలిగిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో అన్నారు ఇక్కడ. అక్కడ కూడా ద్రాక్షారసయుత నవరసయుత కృతిచే అన్నారు ఇక్కడ. ఆ ద్రాక్షారసం అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షాపాకం అంటే కాస్త ఆలోచిస్తే సులభంగా అర్థం కావాలి. అంతేగాని ఏమి అర్థం కాకుండా గులకరాలు డబ్బా ఆడించండి, పెద్ద పెద్ద పదజాలాలు పెట్టేసి ఏం అర్థం కాలేదని అనిపిస్తే ఎలా అండి? అవతల వారికి అర్థం కానప్పుడు వాక్కుకు ప్రయోజనమే ఉంది. అందుకే కాస్త ఆలోచించిన వాడికి అర్థమయ్యి ఆహా బాగుంది అనే రసానుభూతి కలగాలి. ఆ కలిగించే స్థితి ద్రాక్ష అనే శబ్దంలో చెప్పారు. కానీ మాటకు ఉండవలసిన 3 లక్షణాలు మధు, క్షీర, ద్రాక్ష. ఈ మూడింటితో కూడిన మాధుర్యము కలిగినటువంటి చక్కని పలుకులు నిన్ను ఒక్కసారి నమస్కరించిన వారికి రాకుండా ఉంటాయా అమ్మా అన్నారు ఇక్కడ. ఎలాంటి నిన్ను? ఇదిగో శరత్కాలపు వెన్నెల్లా తెల్లగా ఉంటూ అభయహస్త వరదహస్తములతో అక్షమాల పుస్తకములు దాల్చిన నిన్ను ఓ శారదాంబ ఒక్కసారి నమస్కరించినా చాలన్నారు. ఒక్కసారి చాలా అండి? ఎంత సులభమో. ఒక్కసారి పెట్టగలమా ఎప్పుడైనా మనము అన్నారు ఇక్కడ. ఒక్కసారి అంటే మనసు, మాట, శరీరము, క్రియ త్రికరణాలు కలిపి ఒకటిగా చేసి పెట్టే నమస్కారం పేరు ఒక్కసారి నమస్కరించడం అంటే అది అర్థం. సకృత్ అనే శబ్దానికి ఇది. అదే ఒక్కసారిని కాదు, ఇది ఇంకొకరు గొప్ప అర్థం చెప్పారు. సమ్యకృతం సకృత్ అన్నారు ఇక్కడ. అంటే సంపూర్ణముగా నమస్కరించాలన్నారు. సంపూర్ణముగా అంటే ఇక్కడ మంత్రశాస్త్రం చెప్తున్న విధానం ఏంటంటే, సంపూర్ణ నమస్కారం అంటే అక్షరములన్నీ అమ్మ రూపముగా తెలిసి చేసే ఆరాధన అని చెప్పారు ఇక్కడ. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరములతో సంపుడితం చేస్తూ ఈ రూపాన్ని ధ్యానించే విధానం ఒకటి శాస్త్రంలో చెప్తున్నారు. అలా చేసే నమస్కారం అని ఒక మంత్రశాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికి కూడా మనసారా, చేతులారా, నోరారా నమస్కరించాలి. త్రికరణాలు ఏకం చేసి అమ్మవారిని నమస్కరిస్తే అది చాలా విశేషం. ఆ 3 ఏకం చేయడానికి కనీసం 3000 మార్లైనా నమస్కరించాలండి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి కూడా సకృదేవ ప్రపన్నాయ అన్నాడు. ఒక్కసారి ఆశ్రయిస్తే చాలయ్యా వాడికి అభయం ఇస్తానన్నాడు. ఒక్కసారి ఆశ్రయించడం అంటే త్రికరణాలు ఒకటి చేసి ఆశ్రయించాలి. అది సకృత్ శబ్దానికి అర్థం ఇక్కడ. ఇంత దివ్యమైన ఈ శ్లోకంలో శర అని ప్రారంభించి పెట్టిన బీజాక్షర శక్తి శ్రీంకార బీజం ఇందులో పెట్టారు ఇక్కడ. ఆ బీజాక్షర శక్తిని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. దీని ద్వారా ఆ శారదాంబను మనం నమస్కారం చేసుకుంటున్నాం. తర్వాత శ్లోకం మళ్ళీ సారస్వత ప్రయోగాలు రెండవది. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఎర్రని సరస్వతిని భావించాలి. అరుణ సరస్వతి. అరుణం అంటే అమ్మవారి యొక్క వర్ణం అరుణ వర్ణం. సృష్టి యొక్క ప్రథమ వర్ణం అరుణం. నిజానికి నిర్వికారమైన తత్వం తెలుపు, అది భగవంతుడు. ఆయన స్పందన కలిగినప్పుడు ఎర్రని వాడవుతాట. స్పందన శక్తి అమ్మవారు కదా. కానీ తెల్లగా ఉన్నది స్పందించి ఎరుపెక్కింది. అది తెల్లని శివుడు తన స్పందశక్తి చేత ఎర్రగా కనబడుతున్నాడు. ఆ ఎరుపు అమ్మవారు. స్పందశక్తి యొక్క వర్ణం ఎరుపు. అది మనం ప్రథమ శ్లోకాల్లోనే చెప్పుకున్నాం, గుర్తుండుంటుంది తనీయాంసం పాంసం శ్లోకం దగ్గర. కనుక ఎరుపు ఎరుపు సృష్టికి ప్రథమ వర్ణమే కాకుండా అరుణవర్ణం అనురాగవర్ణం. అనురాగం ఈ మాట వింటూ ఉంటాం. రాగము అంటేనే ప్రేమ అని అర్థం. అను అంటే ఎడతెగని అని అర్థం. అనురాగం. రాగం అంటే ఎరుపు అని కూడా అర్థం ఉంది. సంధ్యారాగం అంటూ ఉంటాం కదా. కనుక కరుణ, అమ్మ ప్రేమకి కరుణ అని పేరు. కరుణకి రంగు ఎరుపు. కరుణకి రంగు ఎరుపు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి అంటున్నాం. ఎరుపు రంగుట.
ఆ కారణం చేతనే మోక్షకం అంటాడు. ఆ కాంచీపురంలో తిరుగుతున్నది ఎవరంటే కాచిదరుణ, ఒకానొక అరుణ తిరుగుతున్నది, కరుణ తిరుగుతున్నది అన్నాడు. కరుణ, కంపా తీరంలో కరుణ తిరుగుతోంది అన్నాడు. కరుణే కామాక్షి. అమ్మ ఎర్రగా ఉందంటే ఒళ్ళంతా కరుణే, మరొకటి కాదు. కరుణ రూపం ధరిస్తే అమ్మ, కరుణ రంగు అరుణం. ఇప్పుడు మన అరుణ సరస్వతి అంటే కరుణామయమైనటువంటి అమ్మవారిని. పైగా అరుణ వర్ణం ఆకర్షక వర్ణం అని చెప్తారు. కనుక ఎటువంటి అరుణ సరస్వతిని కానీ మనం ధ్యానించినట్లయితే సర్వజగత్తును ఆకర్షించగలిగే పలుకిస్తుంది. అలాంటి పలుకులతో ధర్మ ప్రతిష్టాపన, జ్ఞానం కూడా కలిగించవచ్చు. అలా వినియోగించుకున్న వారు ఎవరంటే ఆదిశంకర భగవత్పాల్ వారు. తన పలుకులతో ఆ చిన్న కుర్రవాడు బయలుదేరి ఆసేతు సీతాచలం తిరిగి ఆనాడు దిట్టలైన రకరకాల పండితుల్ని ఎదుర్కొని శాస్త్రబద్ధమైన తన పలుకులతో వాదన చేసి సత్యమైన అద్వైతాన్ని ప్రతిష్టాపన చేశారంటే ఈ పలుకులు తల్లి కృప వల్లండి. శారదా కృప పొందాడు ఆయన ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను కాస్త కాలం సద్వినియోగం చేసుకోవడానికి దేవాలయానికి వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకోవాలంటే కొన్ని పద్ధతులు మాత్రం మనం పాటించక తప్పదు. ఈ దేవాలయ సందర్శనం చేసే పద్ధతి ఏమిటి అని మన సంప్రదాయం చాలా చక్కగా వివరిస్తోంది. దేవుణ్ణి దర్శించడానికి మొట్టమొదటిసారిగా స్నానం చేయాలి. వారి వారి సాంప్రదాయానుసారంగా తిలకధారణ చేసి మొట్టమొదట క్షేత్రపాలకుణ్ణి దర్శించాలి. నిర్మలమైనటువంటి మనస్సుతో పుష్పాలు, నారికేళం, కర్పూరం, ఇతర పూజా ద్రవ్యాలు తీసుకొని భగవన్నామాన్ని మనసు నిండా స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. ఇలా చేయాలి మనం ఎప్పుడైనా సరే. సింహద్వారానికి నమస్కరించి లోపలికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ఆ ధ్వజస్తంభాన్ని ఆనుకొని ఉన్న బలిపీఠాన్ని కూడాను దర్శించి మనసులోని పశుత్వాన్ని బలి చేసినట్లుగా భావించాలి. కామ, క్రోధ, లోభ, మోహ అరిషడ్వర్గాల్ని జయించేందుకు శక్తినిమ్మని ప్రార్థించాలి. దేవుని ముందు సాష్టాంగ ప్రణామం చేసి ఆలయ ప్రాంగణంలోని తిలకాన్ని కానీ, గంధాన్ని కానీ, విభూతిని కానీ ధరించాలి. అలాగే ఘంటానాదంతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని మహామండప, అర్ధమండప, ముఖమండపాలను దాటి దేవుని సన్నిధికి చేరాలి. దైవ సన్నిధిలో ఉండేటువంటి అఖండ దీపం వెలుగులో జ్ఞానతత్వ స్వరూపుడైనటువంటి దేవుణ్ణి మనం సందర్శించాలి. అంతేకాదు కర్పూర నీరాజన దీపాన్ని మనం కళ్ళకు అద్దుకోవాలి. ఆ కర్పూర హారతిలో మనలో ఉండేటువంటి విషయ వాంఛలను భస్మం చేయాలి. కొబ్బరికాయ కొట్టి అఖండ దీపం వెలుగుల మధ్య పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, నానావిధ శోభిత వస్త్రాలంకరణ చేత అలంకరించబడ్డటువంటి దేవతా స్వరూపాన్ని దర్శించి రూపాన్ని అంతరాత్మలో నిలుపుకోవాలి. ఇది మనం దైవ దర్శనం చేసేటువంటి విధి విధానం అన్నమాట. అంతేగాని దేవాలయ ప్రాంగణంలోనే మన మనస్సు వేరే వేరే వాటి పట్లకు పోకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 6:19. తిథి చవితి సాయంకాలం 6:04 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 6:39 వరకు. తరువాత అశ్విని తెల్లవారుజామున 4:29 వరకు. వర్జం రాత్రి 12:51 నుంచి 2:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు. తరువాత మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 3:55 వరకు. అమృతకాలం రాత్రి 9:56 నుంచి 11:23 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగురు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం: సోమవారం, తెల చతుర్థి, పుత్ర గణపతి వ్రతం. సోమవారం కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు, శివునకు శ్వేతాక్షతలతో, పార్వతీదేవికి హరిద్రాక్షతలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, చంద్రునికి పూజ చేయడం, అలాగే సాయంకాలం వ్రతాచరణకు ప్రాధాన్యమిస్తూ తెల చతుర్థి వ్రతం చేయడం ద్వారా నువ్వులతో గణపతికి పూజ చేయడం, నువ్వుండలు అంటే చిమ్మిలి 21 చిమ్మిలి నైవేద్యం పెట్టడం, 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇవ్వడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు మొదలైనవి ఆచరించడం, అలాగని నువ్వులు దానంగా ఇవ్వడం, నువ్వులు పూజ చేయడం, స్నానం చేసేటప్పుడు నువ్వులు వాడడం నీళ్లలో, భగవంతునికి నివేదించే పదార్థాలను కూడా నువ్వులతో చేసినవి పెట్టడం, నువ్వులతో తర్పణాలు ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా విశేష సత్ఫలితాలు ఉంటాయి. ఈరోజు గణపతి వ్రతం చేయడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలగడం, ఉన్నవారికి వారు సజ్జనులు అయ్యేట్లా రూపుదిద్దుకోవడం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. అందుకే దేనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుత్తుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుత్తు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో వీరరాఘవ, విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని, అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని కింద పడేసి కాలుతో ఎత్తి సీతమ్మ వైపుకేశాడు. ఆవిడ తల వంక చూసింది. 100కి 100 పాళ్ళు రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు.
అక్షయబాణ తూణీరాల వంక చూసింది. రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో, భర్త మరణించాడని. అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని. అసలు నాకు నోటితో కూడా చెప్పలేను. 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవ్వడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు, రెండన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాను. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ, విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది. అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా. జ్ఞాపకం తెచ్చుకో, విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు. బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం మా ధర్షయిర్షంతి నైరుతాః గృహాణ వత్ససలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. చివిరిక్కించి విను, నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి. యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల ఘీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా. రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా? గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమశుయక్కరోతి తమహ్య శరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు. ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణమవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విదర్భ రాజకుమారుడైన నిమి తన రాజ్యాన్ని కుమార్తెను అగస్త్యుడికి దానం చేసి పుత్రులతోనూ పశువులతోనూ బంధువులతోనూ సహా స్వర్గానికి వెళ్ళాడు. పరశురాముడు ద్విజుడికి భూమిని దానం చేసి ఊహకందని అక్షయలోకాలకు వెళ్ళాడు. ఒకప్పుడు వానలు కురవకపోతే వశిష్ఠుడు సమస్త ప్రాణులకు జీవదానం చేశాడు. ఆ ఫలంగా అక్షయగతిని పొందాడు. శ్రీరాముడు యాగాలలో ఎంతో ధనాన్ని ఖర్చు చేసి దానం చేసి లోకంలో గొప్ప కీర్తిని పొందాడు.
అక్షయలోకాలకు వెళ్ళాడు. రాజర్షి అయిన కక్షసేనుడు వశిష్ఠుడికి తన వద్ద ఉన్నదంతా అర్పించి స్వర్గానికి వెళ్ళాడు. కరంధముడి మనుముడు అవిక్షితుడు కొడుకైన మరుత్తుడు అంగిరుసునకు సంవర్తుడికి కన్యాదానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. బ్రహ్మదత్తుడనే రాజు శంఖమనే విధిని దానం చేసి ఉత్తమ గతిని పొందాడు. మనుపుత్రుడైన సుద్యుముడు లిఖిత మహర్షిని ధర్మానుసారంగా శిక్షించి ఉత్తమ లోకాలను పొందాడు. అలాగే రాజర్షి అయిన సహస్రచిత్యుడు ఇష్టమైన ప్రాణులను కూడా లెక్క చేయకుండా విప్రుడి కోసమై విడిచిపెట్టి ఉత్తమ లోకాలను పొందాడు. శతద్యుమ్న మహారాజు అన్ని కోరికలతో నిండుగా ఉన్న చక్కని బంగారు ఇంటిని మౌద్గల్య మహర్షికి దానం చేసి స్వర్గానికి వెళ్ళాడు. సుమన్యు మహారాజు గతంలో భక్ష్యాలను భోజ్యాలను కొండల వంటి రాసులుగా పోసి శాండిల్య మహర్షికిచ్చి స్వర్గానికి వెళ్ళాడు. ద్యుతిమంతుడు అనేటువంటి పేరుగల శాల్వరాజు రుచీకుడికి తన రాజ్యాన్ని దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. మందిరాసుడనే రాజర్షి అందగత్తైనటువంటి తన కుమార్తెను హిరణ్యహస్తుడు అనేటువంటి మహాత్ముడికి దానం చేసి దేవలోకానికి వెళ్ళాడు. లోమపాదరాజు తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి తన కోరికలన్నిటినీ పూర్తిగా పొందాడు. ఋష్యశృంగుడు మహా ముసలవాడు, ఆయనకిచ్చి కోరికలన్నీ పొందాడు ఆ రాజు. ఇక భగీరథుడు ఈ హంసి అనే పేరు గల తన కుమార్తెను కౌచ్యుడికి దానం చేసి కురూపిక కౌచ్యుడికి దానం చేసి అక్షయలోకాలను పొందాడు. భగీరథుడు 1,00,000 ఆవులను దూడలతో పాటు కోహలుడికి దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది దానంతోనూ తపస్సుతోనూ మళ్ళీ మళ్ళీ స్వర్గానికి వెళుతున్నారు, వస్తున్నారు. ఇలా దాన తపస్సులతో ఉత్తమ లోకాలను పొందిన గృహస్థుల కీర్తి ఈ భూమి ఉండేంత వరకు ఈ లోకంలో నిలిచి ఉంటుంది. ఓ ధర్మరాజా, నేను శిష్టుల చరిత్రను అంతా కూడా చెప్పాను. దానం చేస్తూ యజ్ఞం చేస్తూ సంతానాన్ని కనటంతో మీరు స్వర్గంలో గౌరవాన్ని పొందుతారు. ఓ ధర్మరాజా, నువ్వు కూడా నిత్యము దానం చేయి. నీ బుద్ధి దాన యజ్ఞ క్రియలతో ఆసక్తి కలిగేలాగా చేసుకో. ధర్మాన్ని ఆచరించి వృద్ధి చేయి. నీకు ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే రేపు ఉదయం చెప్తాను. ఇప్పుడు సంధ్యాకాలం సమీపించింది. ఈ సంధ్యా సమయంలో చేయవలసిన పవిత్ర కర్మ చెయ్యాలి. రేపు మాట్లాడుకుందాం అన్నాడు భీష్ముడు. తర్వాత అందరూ భీష్ముడికి నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 138వ అధ్యాయం. మరునాడు యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, తాత, మహాదాన ధర్మాలు చేసి స్వర్గాన్ని పొందిన రాజులను గురించి నువ్వు చెప్పావు. అయితే ఈ సందర్భంలో నాకు దానం ఎన్ని విధాలుగా ఉందో చెప్పు. అలాగే దానఫలం గురించి చెప్పు. దానాన్ని ఎలా ఎవరికి ధర్మానుసారంగా చేయాలి, ఏ కారణాలతో దానం చేయాలి, నాకు ఈ విషయాలన్నీ చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, దానతత్వాన్ని గురించి చెబుతున్నాను విను. సకల వర్ణాల వారికి దానం చేయవచ్చు. అంటే బ్రాహ్మణులకే చేయాలనేదేం లేదు, సకల వర్ణాల వారికి చేయొచ్చు. ఇది అయితే దానికి ఒక పద్ధతి ఉంది. దానంలో 5 రకాల దానం ఉంది. ధర్మాదర్థాద్భయాత్ కామాత్ కారుణ్యాదితి భారత, కారుణ్యాదితి భారత. ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం అని ఈ 5 కారణాల వల్ల దానం 5 రకాలుగా చెప్పబడింది. దాత ఇహలోకంలో కీర్తిని, పరలోకంలో ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. కీర్తి కోసమనే కోరిక లేకుండా, మనస్సులో అసూయ లేకుండా విప్రులకు దానం చేయాలి. అయ్యో ఇచ్చేస్తున్నానే, చాలా డబ్బు అవుతుంది అనుకోకూడదట. నాకు ఈ ఛాన్స్ దొరికిందే అనుకోవాలట. ఇది ధర్మదానం అవుతుంది. ఈయన ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు, నాకిచ్చాడు, ఈయన ఇచ్చాడు అనే ఇలాంటి మాటలను యాచకుల నోటి నుండి వింటూ కీర్తి కోసం సర్వస్వాన్ని యాచకులకు ఇవ్వవచ్చు. ఇది అర్థదానం అవుతుంది.
నాకు ఇతడికి సంబంధమే లేదు, నేను ఇతడికి ఏమీ కాను, నాకు ఇతడు ఏమీ కాడు, కానీ దానం ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపిస్తే ఇతడు నన్నేం చేస్తాడు అనుకుంటూ భయపడుతూ పండితుడు మూర్ఖుడికి దానం చేస్తాడు. ఇది భయదానం అవుతుంది. నాకు ఇతడంటే ఇష్టం, ఇతడికి నేనంటే ఇష్టం అని ఆలోచిస్తూ బుద్ధిమంతుడు ఆలస్యం లేకుండా బాధపడకుండా మిత్రుడికి దానం ఇవ్వాలి. ఇది కోర్కె దానం అవుతుంది, కోర్కె దానం. ఇతడు దీనుడే యాచిస్తున్నాడు కనుక ఇతడికి ఇంతిచ్చినా పర్వాలేదు, ఆనందిస్తాడు అనుకుంటూ దరిద్రుడికి సర్వతా జాలితో దానం చేయాలి. దీన్ని కారుణ్య దానం అంటారు. ఇలా దానం 5 రకాలుగా ఉంది. మీకు 5 రకాలుగా తెలిసింది. ఇతి పంచవిధం దానం, ఇతి పంచవిధం దానం, పుణ్యకీర్తి వివర్ధనం, పుణ్యకీర్తి వివర్ధనం, యథాశక్త్యా ప్రదాతవ్యం, యథాశక్త్యా ప్రదాతవ్యం, ఏవమాహ ప్రజాపతి, ఏవమాహ ప్రజాపతి. ఇలా 5 రకాల దానం పుణ్యాన్ని కీర్తిని వృద్ధి చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా దానం చేయాలి. 5 విధంగా కూడా దానం చేయొచ్చు అని చెప్పేశాడు. భయంతో అయినా, ప్రీతితో అయినా, నన్ను పొగుడుతాడైనా, వాడు ఎప్పుడు పొగుడుతున్నాడైనా, ఏమన్నా కానీ 5 రకాల దానం చేయవచ్చు అని చెప్పారు. ఇది బ్రహ్మదేవుడి ఆజ్ఞ అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 139వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముని ఇలా అడుగుతున్నాడు, పితామహ, ధర్మార్థాలతో కూడినది, భవిష్యత్తులో సుఖాన్ని కలిగించేదైన ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను నీ నుండి వినాలని అనుకుంటున్నాను. ఓ తాత, ఈ నారాయణుడు శ్రీమంతుడు, సకల రాజులను గౌరవిస్తాడు. అటువంటి శ్రీకృష్ణుడు ఎంతో వినయంతో గౌరవంతో నిన్ను సేవిస్తున్నాడు. ఆయన సమక్షంలో, ఈ రాజులందరి సమక్షంలో నా సోదరులకు ప్రియం కలిగించడం కోసం నువ్వు చెప్పు అని అడిగాడు. ఆ మాటను విని గంగాపుత్రుడైన భీష్ముడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, గతంలో ఈ విష్ణుమూర్తి ప్రభావాన్ని గురించి, శివుడి ప్రభావాన్ని గురించి నేను విని ఉన్న అతి మనోహర కథను నీకు చెబుతాను. రుద్రానికి కలిగిన సందేహాలను ఈ విషయంలో ఆ దంపతుల మధ్య జరిగిన సంభాషణ కూడా నేను నీకు చెబుతాను, విను. పూర్వం ఒకసారి ధర్మాత్ముడైన కృష్ణుడు 12 సంవత్సరాల వ్రతం చేశాడు. అప్పుడు కృష్ణుడిని చూడాలని నారద పర్వతులు వచ్చారు. అలాగే వ్యాసుడు, ధౌమ్యుడు, దేవతడు, దేవలుడు, కాశ్యపుడు, హస్తి కాశ్యపుడు, ఇతర మహర్షులు, సాధువులు కూడా తమ తమ శిష్యులతో పాటుగా వచ్చారు. ఆ శిష్యులు కూడా దేవతల వంటి వారు, సిద్ధులు, గొప్ప తపస్సులు. శ్రీకృష్ణుడు వారందరినీ చూసి చాలా సంతోషించాడు. దేవతలకు సేవ చేసినట్లుగా వారికి సేవ చేశాడు. తన వంశాచారానికి తగినట్లుగా ఆ మహర్షులందరికీ అతిథి సత్కారాలు చేశాడు. మహర్షులందరూ ఎంతో సంతోషిస్తూ నూతన దర్భ ఆసనాలపై శ్రీకృష్ణుడికి దగ్గరగా కూర్చున్నారు. ఆ తర్వాత వారు రాజఋషులకు, దేవతలకు, అక్కడ నివసిస్తున్న తపోధనులకు సంబంధించి ధర్మ విషయాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో నారాయణుడు తేజస్సు శ్రీకృష్ణుడి ముఖం నుండి వెలువడింది. అది అగ్ని రూపంలో ప్రకటమై అక్కడ ఉన్న పర్వతంపై గల చెట్లు, లతలు, పొదలు, పక్షులు, మృగాలు, క్రూర జంతువులు, పాములను కాల్చివేసింది. అప్పుడు ఆ పర్వతం కాలిపోతూ ఎంతో దయానీయంగా కనిపించింది. ఎన్నో జంతువులు ఆహాకారాలు చేశాయి. అలా అగ్నిపర్వతాన్ని పూర్తిగా కాల్చి మహావిష్ణువు సమీపానికి వచ్చి శిష్యుడిలాగా ఆయన పాదాలను తాకాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తన చల్లటి చూపులతో పర్వతం గతంలో ఎలా ఉందో అలాగే కళకళలాడుతూ ఉండేలా చేశాడు. దాంతో ఆ పర్వతం అంతకు ముందులాగా మళ్ళీ వికసించిన లతలు, చెట్లు, పక్షులు, క్రూర జంతువులు, పాములతో నిండిపోయింది. సిద్ధ చారణ సంఘాలు ఆ పర్వతం మీద ఆనందంగా విహరించారు. మదపటేనుగులు, వివిధ పక్షిగణాలు దానిపై సంచరించాయి. ఇది శ్రీహరి చేసిన
అద్భుతమైన కర్మ, ఊహకు కూడా అందదు. దీనిని చూసి మనుషులందరూ ఆశ్చర్యపోయారు. వారి ఒళ్ళు జలధరించింది, కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలే. అప్పుడు నారాయణుడు ఆశ్చర్యంలో మునిగిపోయినటువంటి ఆ మునులను చూసి మధురంగా ఇలా అడిగాడు, ఓ మహర్షులారా, మీకు మమకారం ఉండకూడదు. మీరు సంఘాన్ని విడిచిపెట్టాలి, జ్ఞాననిధులై ఉండాలి. అలాంటి మీరు ఆశ్చర్యపోకూడదు కదా. ఎందుకని ఆశ్చర్యపోతున్నారు? నా ఈ సందేహాన్ని తీర్చండి అన్నాడు. అప్పుడు ఋషులు ఇలా చెప్పారు, భవాన్ విసృజతే లోకాన్, భవాన్ విసృజతే లోకాన్, భవాన్ సంహరతే పునః, భవాన్ సంహరతే పునః, భవాన్ శీతం భవానుష్ణం, భవాన్ శీతం భవానుష్ణం, భవానేవ చ వర్షతి, భవానేవ చ వర్షతి. ఓ దేవా, నువ్వే ఈ లోకాలకు సృష్టించావు అన్నీ కూడా, మళ్ళీ నువ్వే సంహరిస్తున్నావు. నువ్వే చల్లదనానివి, నువ్వే వేడివి, నువ్వే వర్షిస్తావు. పృథివ్యాం యాని భూతాని, పృథివ్యాం యాని భూతాని, స్థావరాణి చరాణి చ, స్థావరాణి చరాణి చ, తేషాం పితాత్వం మాతాత్వం, తేషాం పితాత్వం మాతాత్వం, ప్రభుః ప్రభవ ఏవ చ, ప్రభుః ప్రభవ ఏవ చ, ప్రభుః ప్రభవ ఏవ చ. నువ్వే భూమిపై ఉన్న ఈ సకల చరాచర ప్రాణులకు తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రభువు, నువ్వే జన్మస్థానము. ఓ మధుసూదన, నీ నోటి నుండి అగ్ని ప్రకటం కావటమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఓ ప్రభు, మాకొక సంశయం, దానికి కారణం చెప్పు. ఓ హరి, ఆ తరువాత ఎలాంటి భయం లేకుండా మేము చూసింది విన్నది అయిన ఆశ్చర్యకరమైన విషయాన్ని నీకు చెబుదాం అన్నారు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పాడు, మహర్షులారా, నా నోటి నుండి ప్రకటమైంది వైష్ణవ తేజస్సు. ఇది ప్రళయ కాలాగ్ని రూపాన్ని ధరించి ఈ పర్వతాన్ని కాల్చింది. ఆ తేజస్సుతో జితక్రోధులు, జితేంద్రియులు, దేవతల వంటి వారైన మీ వంటి ఋషులు కూడా దుఃఖించారు. నేనిప్పుడు వ్రతదీక్షలో ఉన్నాను. తాపసులు ఆ వ్రతాన్ని సేవిస్తూ ఉండటం వల్ల నా తేజస్సు అగ్ని రూపంలో వెలువడింది. మీరు బాధపడవలసిన పని లేదు. నేను తపస్సు ద్వారా నా వంటి శక్తివంతుడైన కుమారుణ్ణి పొందాలనే కోరికతోనే ఈ పర్వతం వద్దకు వచ్చాను. అంతలో నా శరీరంలో ఉన్న ప్రాణమే అగ్ని రూపాన్ని ధరించి వెలువడింది. ఆ నా ప్రాణం అందరికీ వరాలనిచ్చే బ్రహ్మ దర్శనానికి వెళ్ళింది. మునులారా, ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్తు శివుడే. ఆయనే ఇలా నా ప్రాణంతో చెప్పి పంపాడు, ఓ దేవా, నీ తేజస్సులోని సగం నీకు కుమారుడిగా పుడుతుంది అని చెప్పాడు. వెంటనే అగ్నిరూపమైన నా ప్రాణం మళ్ళీ నా దగ్గరకు వచ్చి శిష్యుడిలాగా సేవ చేసింది. నా పాదాలకు నమస్కారం చేసింది, శాంతించింది, తన పూర్వస్థితిని కూడా పొందింది. ఋషులారా, ఈ రహస్యాన్ని నేను మీకు సంక్షేపంగా చెప్పాను కనుక మీరు భయపడవలసిన పని లేదు. మీరు దీర్ఘదృష్టి గలవారు, తపస్సు చేస్తున్నారు, జ్ఞాన విజ్ఞానాలు కలవారు కనుక మీరు ఎక్కడికైనా వెళతారు. భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ మీరేమైనా వింత విషయం చూస్తే చెప్పండి, వింత విషయం ఏదైనా వింటే చెప్పండి. మీ మాటలు అమృతంతో సమానంగా ఉంటాయి. అలాంటి మధురమైన మాటలను వినాలని నా కోరిక. కనుక ఓ మునులారా, అలాగే మీ దర్శనం దేవతా దర్శనంలాగా దివ్యమైనది. భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దివ్యంగాను అద్భుతంగాను కనిపించే వస్తువులను మీరు చూడలేకపోవచ్చు, కానీ నేను ప్రత్యక్షంగా చూస్తాను. అది నా ప్రకృతి, నాకు అడ్డే లేదు. నాలోనే
ఐశ్వర్యం నాకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా సత్పురుషుల చెవులకు వినిపించని విషయం నమ్మదగని విషయం అవుతుంది. శిలాలేఖలాగా భూమిపై చిరకాలం ఉంటుంది. కనుక నేను సజ్జనులైన మీరు చెప్పిన మాటలను మానవుల బుద్ధిని ప్రకాశింపజేసేదిగా చేసి సమాజంలో చెబుతాను అన్నాడు. వారందరూ కృష్ణుడు చెప్పిన మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. ఆనందంగా కృష్ణుడిని చూశారు. కొందరు ఆయన వృద్ధిని కోరుకున్నారు. కొందరు ఆయనను అర్చించారు. మరికొందరు ఆ మధుసూదుణ్ణి ఋగ్వేదంలోని రుక్కులతో స్తుతిస్తున్నారు. ఆ తర్వాత మునులందరూ తమ పక్షం నుండి నారద మహర్షిని కృష్ణుడితో మాట్లాడమని ఇలా కోరారు. మహర్షి, మన మహర్షుల్లో కొందరు తీర్థయాత్ర చేస్తూ హిమాలయ పర్వతంపై ఊహకందని ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూశారు. కనుక నువ్వు ఋషుల మేలు కోసం ఆ విషయాన్ని అంతా చూసినట్లుగా ఈ కృష్ణుడికి చెప్పు అని కోరారు. అప్పుడు నారద మహర్షి ఆ విషయాన్ని ఇలా చెప్పాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 140వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, నారాయణుడికి ఆప్తుడు పూజ్యుడైన నారద మహర్షి ఉమామహేశ్వరుల మధ్య జరిగిన సంభాషణం ఇలాంటి చెప్పాడు. పూర్వం శివుడు పుణ్యప్రదమైన హిమవత్ పర్వతంపై తపస్సు చేశాడు. ఆ పర్వతాన్ని సిద్ధులు చారణులు సేవిస్తూ ఉంటారు. అది వివిధ ఔషధులతోనూ అందమైన రకరకాల పూలతో నిండి ఉంటుంది. అప్సరసలతో కూడి ఉంటుంది. భూత సమూహాలు ఆ పర్వతాన్ని సేవిస్తూ ఉంటాయి. అక్కడ పరమేశ్వరుడు వందల కొద్ది భూతగణాలతో కలిసి ఆనందంతో ఉన్నాడు. ఆ భూతాలు వివిధ రూపాలతో, విరూపాలతో, దివ్య రూపాలతో ఉన్నాయి. కొన్ని భూతాలు ఆకారాలు సింహాలు, పులులు, ఏనుగుల్లాగా ఉన్నాయి. అక్కడ సర్వజాతులు ప్రాణులు ఉన్నాయి. కొన్నిటి ముఖాలు నక్కల్లాగా, చిరుత పులుల్లాగా, ఎలుగు బంట్లులాగా, ఎద్దుల్లాగా ఉన్నాయి. కొన్ని గుడ్లగూబల వంటి ముఖాలతో భయంకరంగా ఉన్నాయి. భాగవతంలో కూడా చెప్పుకున్నాం. కొన్ని తోడేళ్ళు డేగల ముఖాలతో ఉన్నాయి. కొన్ని జింకల ముఖాలతో ఉన్నాయి. అశ్వత్థాముడు యుద్ధానికి వచ్చినప్పుడు కొనారోజు ఆ శివుడి యొక్క గణాలు ఇట్లనే ఉన్నాయని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? అక్కడ వివిధ వర్ణాలతో వివిధ జాతి ప్రాణులు ఉన్నాయి. ఇవి కాకుండా కిన్నరులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, భూతగణాలు శివుడి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ అవే కదా. అందుకే కదా అశ్వత్థామకి ఆ వరం వచ్చింది కదా. అందుకే అందరూ మాయా నిద్రలు నిద్రపోయారు. ఉపపాండవులు వధ అయిపోయింది కదా. శివుడి యొక్క వరం కదా అది. వారందరూ శివుడు ఉన్న ప్రదేశంలో దివ్య పుష్పాలను చల్లారు. అక్కడ దివ్య తేజస్సు వ్యాపించి ఉంది. దివ్య చందన చర్చలతో, దివ్య ధూపగంధాలతో అది సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది. అక్కడ దివ్య వాద్యాలు మధురంగా ధ్వనిస్తున్నాయి. మృదంగాలు, పణవాలు మ్రోగుతున్నాయి. శంఖబేరి నినాదాలు అంతటా వినిపిస్తున్నాయి. భూతగణాల నెమళ్ళు అన్ని వైపులా నృత్యం చేస్తున్నాయి. ఆ సభలో అప్సరసలు నాట్యం ఆడుతున్నారు. అక్కడ దేవఋషులు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. అలా సభ చెప్పటానికి వీల్లేనంతగా అద్భుతంగా దివ్యంగా ఉంది. శివుడి తపస్సుతో ఆ కొండ ప్రకాశిస్తుంది. వేద పండితుల వేదఘోషతో అది ప్రతిధ్వనిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.